నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ రోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 32 గురించి, డే నెంబర్ 31 గురించి. ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఒకసారి క్లుప్తంగా ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటే ఒక స్నేహితుడికి అవసరమైనప్పుడు ఇంకో స్నేహితుడు నిలబడతాడు అన్నాడు. ఈ రోజు నిఖిల్ ని అండ్ పృథ్వీని చూస్తుంటే ఆ సేయింగ్ కొటేషన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే క్లాన్ ని చూస్ చేసుకోమన్నప్పుడు ఎవరు కూడా నిఖిల్ వైపు నిలబడలేదు. ఓన్లీ సోనియా అండ్ పృథ్వీ వాళ్ళ వైపు వచ్చారు. అండ్ యష్మి కూడా ముందు వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ప్రేరణ గురించి తను ఇక్కడికి వచ్చింది. సో ఆల్మోస్ట్ 10 మెంబర్స్ లో ఒక 3 మెంబర్స్ ఇటు 7 మెంబర్స్ అటుగానే ఉన్నారు. ఎక్కువగా పృథ్వీ నిఖిల్ ఆపోజిట్ గానే. బట్ ఆ టైంలో కూడా పృథ్వీ నేను నమ్ముతాను, నన్ను ఆడించాడు అన్నట్టే ఇటువైపు నిఖిల్ వైపు నిలబడ్డాడు. అండ్ అదే విధంగా ఈ రోజు ఎప్పుడైతే ఈ క్లాన్ గెలిచిందో ఆ మణికంఠ కూడా అప్పుడు తల పట్టుకున్నాడు, నేను ఎందుకు వచ్చేసాను రా బాబు ఈ క్లాన్ నుంచి బయటకు ఇప్పుడు అన్నట్టు. ఎప్పుడైతే ఈ క్లాన్ గెలిచి సజెషన్ ఇచ్చారో అప్పుడు పృథ్వీని కంట్రోల్ చేసి నిఖిల్ ఏమైనా మంచి సజెషన్స్ ఇవ్వాలి, నీ కోపాన్ని తగ్గించుకో, ఆలోచించు, 10 సార్లు ఆలోచించు, నేను ఇక్కడ కంటెండర్ మాత్రమే చేయగలను, మేము నీకు నాకు కూడా పోటీ పడచ్చు, కానీ నువ్వు గెలిచి వెళ్ళాలి, దానికోసం కూల్ గా బ్యాలెన్స్ గా నిర్ణయాలు తీసుకోవాలంటే మంచి మంచి సజెషన్స్ ఇచ్చి ఒక మంచి స్నేహితుడు ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. దాని స్నేహధర్మాన్ని నెరవేర్చుకున్నాడు. ఒకసారి ముందు పృథ్వీ నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు దానికి కరెక్ట్ టైంలో అంతకు ముందు వారంలో ఎప్పుడు కూడా పృథ్వీని చీఫ్ కి సెలెక్ట్ చేయలేదు. ప్రాపర్ ఇంకా నీ కోపం తగ్గాలి, ఇంకా నీ కోపం తగ్గాలి, ఇంకా నీ కోపం తగ్గాలి అన్నట్టే మాట్లాడాడు. కానీ ఇప్పుడు రైట్ టైం వచ్చింది, నువ్వు చూసాను, నువ్వు మారావు కాబట్టి నీకు ఇస్తున్నాను, యు ఆర్ ద రైట్ పర్సన్ టు రైట్ పొజిషన్ నవ్ అని చెప్పి కరెక్ట్ డెసిషన్, రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నాడు పృథ్వీ. నాకైతే అనిపించింది. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి మన తమ్ముళ్ళు చూశారు కదా, మణికంఠ ఏడుపు నిజమా అబద్ధం, అసలు మణికంఠ హౌస్ కార్నర్ చేసిందా లేదా అంటే, ఫస్ట్ పృథ్వీ మణికంఠని చీఫ్ పొజిషన్ నుంచి తప్పించినప్పుడు నేను ఆనెస్ట్ గా ఉన్నాను, ఎక్కడ నేను ఆనెస్ట్ గా లేను చెప్పు అంటే మొన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ దోశ విషయం చూసుకున్నా, లేకపోతే ఆ టాస్క్ లో ముందు మణికంఠని తీసేయడం గురించి, ఈవెన్ ఇక్కడ సీత క్లాన్ లోకి వచ్చిన ఫస్ట్ మణికంఠని తీసేసింది. ఎవరు వీక్ అప్పుడు దాకా నేను వెళ్తానని ఎవరు వీక్ అనుకుంటున్నారంటే మణికంఠని తీసేసింది. ఎవరైనా సరే ఫస్ట్ మణికంఠని తీసేసింది. అంటే అతను చేసేది ఏమీ లేదు, ఆ టాస్క్ లోకి వెళ్ళాడు. నేను నిన్నే దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. క్రికెట్ ఒక 100 మంది క్లాప్స్ కొడుతు స్టేడియంలో క్రికెట్ లో ఆడుతున్నప్పుడు కోట్ల మంది క్లాప్స్ కొడుతుంటారు, లేదా లక్షల మంది, మేబీ 1000 మంది వచ్చారు. ఓకే, ఎవరైనా యూజ్ క్రౌడ్ ఉన్నప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ మనం ఆడే దాని మీద ఉండాలి తప్ప వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు పక్కన ఒక అమ్మాయి కూడా అలాగే ఆడింది ఆ కాన్సన్ట్రేషన్ తోనే. డిస్టర్బ్ అవుతుంది, ప్లీజ్ ఒకసారి ఆగండి అని ఒకసారి అని తప్ప ఓవర్ యాక్షన్ చేసి మీరు ఆగండి నేను చేయలేను, మీరు అలవడం వల్ల నేను చేయలేకపోయానని మంగళవారం కబుర్లు చెప్పలేదు. సో అండ్ అక్కడ లాస్ట్ టైం జరిగిన సిచ్యువేషన్ లో క్లారిటీగా చెప్పుకోవాలంటే ఫస్ట్ తిను వెళ్ళి నేను స్టెప్ బ్యాక్ అవుతాను, మనకి వీళ్ళ వైల్డ్ కార్డ్స్ రాకుండా ఆపడం ఇంపార్టెంట్, కానీ నా ఆట నాకు ఏం కాదు, నేను త్యాగం చేద్దాం అనుకున్నాడు. అండ్ ఆ తర్వాత బిగ్ బాస్ చర్చించి నలుగురు డెసిషన్ తీసుకున్నప్పుడు అందరూ కూడా మణికంఠ అని చెప్పారు. ఈయన కూడా ఒప్పుకున్నాడు, నిఖిల్ కూడా అదే తీసుకున్నాడు. ఎందుకంటే ఫస్ట్ నువ్వు వచ్చి నేను వెళ్ళిపోతా అని చెప్పావు కదా, సో దాన్ని బట్టి నేను డెసిషన్ తీసుకున్నాను. అదే నలుగురు ముందు పెట్టినప్పుడు నో అలా జరగలేదని బొక్కపోయాడు. దాని తర్వాత ఏం జరిగిందో అని ప్రతి ఒక్కరు మాట్లాడుకున్న తర్వాత ఈయన తప్పని తెలిసిన ఇవి తర్వాత నా వీకెండ్ లో నాగార్జున చూపించిన వీడియోస్ వల్ల పక్క క్లాన్ కూడా క్లారిటీ వచ్చింది. దాన్ని బట్టి సీత మొన్న కూడా కూర్చోబెట్టి క్లారిటీగా చెప్తుంది, ప్లీజ్ నన్ను మాత్రం అలా వెన్నుపోటు పడవకు అంటే, నేను ఎక్కడ పొడిచాను, నేనేం చేశానని నా సొప్పనాది కబుర్లు చెప్తాడు కూర్చుని. దానివల్ల ఎంత కూడా ఉపయోగం ఉండదు, ఏమి కాదు. సో ఫైనల్ గా మణికంఠని హౌస్ కార్నర్ చేయలేరు, హౌస్ చేత మణికంఠ కార్నర్ చేసుకుంటున్నాడు తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఎప్పుడైనా చూడండి, నిన్న నబిల్తో డిస్కషన్ పెట్టుకున్నా, లేకపోతే నిఖిల్తో డిస్కషన్ పెట్టుకున్నా, ఏదో చిన్న పిల్లడు అలుగుతాడు చూసారా, ప్రతిసారి బుజ్జగించడానికి ఈయన ఏమన్నా అందరూ ఈయన బుజ్జగించడానికి కాదు కదా, అందరూ హౌస్ లోకి వచ్చింది. సీతంతో ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పింది, డల్ గా ఉన్న ప్రతిసారి అందరం కూడా ఆయన ఓదార్చం కన్సల్ట్ చేసాం, అది కూడా లేకుండా ఇంకా ఎన్ని రోజు ఈయన కన్సల్ట్ చేయడానికి వచ్చాము మేమేంటి అన్నట్టే అన్న అడిగితే ఈయన సమాధానం లేదు మణికంఠ దగ్గర. ఈ రోజు కూడా ఇలా అంత వాట జరుగుతుంటా ఏడుస్తూ లోపలికి వెళ్ళి మళ్ళీ కూర్చుని ఏడుస్తున్నాడు, నాకు ఎవరు సాల్వ్ చేయట్లేదు. అదే చెప్తున్నాను కదా, ముందు మనల్ని బట్టి మన వ్యక్తిత్వాన్ని బట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు 100 ప్రవర్తిస్తారు మాక్సిమం. ఈయన వ్యక్తిత్వమే కరెక్ట్గా లేదు, ప్రతిసారి నేనే ఉండాలి, నేనే చేయాలి కాదు, మనం ఉండాలి, మనం చేయాలనుకుంటేనే ఒక లీడర్కి ఉండే క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ పొజిషన్ లో నేనున్నా, పృథ్వీ పొజిషన్ లో నేనున్నా కూడా ఈరోజు మణికంఠనే తీసేస్తాను. 200% పృథ్వీ చెప్పిన పాయింట్స్ కానీ తీసుకున్న డెసిషన్ కానీ కరెక్ట్. లీడర్ కానీ అయితే మణికంఠ అస్సలు పనికిరాడు. అంత వచ్చాడంటే ఒక రకంగా మైక్రో మేనేజ్మెంట్ అందరూ ఏది అంటారు కదా, మణికంఠ స్టార్ట్ చేస్తాడు. ఒకప్పుడు ఆవిడ పేరేంటి 4th సీజన్ హర్యానా చేసేది చూసారా, ఓవర్ యాక్షన్ వచ్చి కెప్టెన్ అయినప్పుడు మమ్మ రాజశేఖర్ ఇలాగే ఉంటది. మణికంఠ చీఫ్ అయితే కూడా ఆ క్లారిటీ కూడా ఉండదు. అండ్ దయచేసి ఎవరైతే మణికంఠ ఓట్లు వేస్తున్నారో, ఏడుస్తున్నాడు కదా అని జాలిపడి ఓట్లు వేయకండి. మనిషికి మనం ఓట్లు వేయాలంటే ఒక వ్యక్తిత్వం ఉండాలి.
ఒక స్టెబిలిటీ ఉండాలి. తనని తానే కంట్రోల్ చేసుకోలేక ప్రతిసారి ఏడ్చేవాడు మంచివాడని మీరు ఎలా అనుకుంటారు? ఆ స్టెబిలిటీ లేనివాడికి అంతంత హైపులు ఇచ్చుకుని అంతంత ఓట్లేసి దాన్ని వాల్యూ లేకుండా, మీ ఓటుకి వాల్యూ లేకుండా చేసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే నేను చెప్పదలుచుకుంది. సో ఇప్పుడు ఎపిసోడ్ లోకి వెళ్తే, అండ్ ఫైనల్ గా నా కన్క్లూజన్ ఏంటంటే, మణికంఠ హౌస్ లో తనను తాను కార్నర్ చేసుకుంటున్నాడు తప్ప హౌస్ మణికంఠని కార్నర్ చేయట్లేదు, ఎన్ని సినారియోలు చూసుకున్నా సరే. అండ్ ఆయన కరెక్ట్ కాదు. ఒక మెంటల్ స్టెబిలిటీ లేదు, ఫిజికల్ స్టెబిలిటీ లేదు. ఏదైనా అంటే ముందు ఏడుపు మొదలవుతుంది, మళ్ళీ మాటలు పెద్ద పెద్ద చెప్తాడు, అది దానికి తగ్గ చేతలు ఉండవు. ఎవరు ఒక మాట అంటే తీసుకోలేడు, ఒక టాస్క్ ప్రాపర్ గా ఆడలేడు. చెప్పాలంటే వంద కారణాలు ఉంటాయి. సో అందుకే ఇవన్నీ ఆలోచించి నేను ఈ కన్క్లూజన్కి వచ్చా. అండ్ ఏదైనా సరే ఏడుపు, మనం ఏడ్ చేస్తున్న ప్రతిసారి మనం ఏడ్ చేసి 10 మంది దగ్గర జాలి పొందాలి అనుకోవడం, అండ్ ఏడుస్తున్నాడు కదా అని జాలి చూపించడం, ఈ రెండు కరెక్ట్ కాదు. ఇక ఎపిసోడ్ లోకి వెళ్తే, విజిల్ 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 అని రామ్ గారి సాంగ్ తో స్టార్ట్ అయింది. మార్నింగ్ మస్తీ టాస్క్ పెట్టారు, కలర్ వాట్ కలర్ డూ యూ నో సారీ అని. ఫస్ట్ ఆదిత్య గారు అండ్ మణికంఠ వెళ్ళారు, వీళ్ళకి బ్లాక్ కలర్ ఇచ్చారు. ఆదిత్య గారు గెలిచారు. మణికంఠ చేత ఐటమ్ సాంగ్ కి డాన్స్ చేశారు. ఒక ఇంకో ఐటమ్ సాంగ్ కి డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. సూపర్ మంచి సాంగ్ కి డాన్స్ అయితే చేశారు. తర్వాత నైని గారు కూడా డాన్స్ చేయమన్నారు, బాగా చేశారు డాన్స్ ఇద్దరు కూడా. దాని తర్వాత నబిల్ అండ్ నిఖిల్ వచ్చారు, గ్రీన్ కలర్ అన్నారు, నిఖిల్ గ్రీన్ తెచ్చేశారు. నిఖిల్ గెలిచాడు. నబిల్ చేత బిగ్ బాస్ ఇచ్చారు, స్పూన్ తో బకెట్ నెప్, స్విమ్మింగ్ పూల్ లో వాటర్ తో బకెట్ నెప్ అని. నబిల్ ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తర్వాత సీత యష్మి వచ్చారు, వైట్ కలర్ చెప్పారు, సీత గెలిచింది. యష్మిని ప్రేరణకి టాస్క్ ఇచ్చారు, యష్మి పనిష్మెంట్ ఇవ్వని, మణికంఠని పొగడాలని చెప్పి అయ్యయ్య అంటాలని, అదే ఉంది అయ్యయ్య సంథింగ్ ఏదో ఉంది, ఉత్తరాట్లేదు కానీ అలా అనమని చెప్పారు. వెళ్ళని కూడా అలాగే చేసింది. ఆ తర్వాత పృథ్వీ అండ్ ప్రేరణ వచ్చారు, ప్రేరణ గెలిచింది. పృథ్వీ చేత క్యాటవాక్ చేయించారు. ఇంతటితో ఈ టాస్క్ ముగిసింది. దాని తర్వాత ఈ రోజుతో టాస్క్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ నిఖిల్ చేపు ఎక్కువ టాస్క్లు గెలిచారు కాబట్టి, సారీ నిఖిల్ క్లాన్, శక్తి క్లాన్ ఎక్కువ టాస్క్లు గెలిచారు కాబట్టి వాళ్ళలోంచి ఒకళ్ళు డైరెక్ట్ గా చీప్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు డిసైడ్ చేసుకుని చెప్పండి అన్నప్పుడు, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఆదిత్య గారి గురించి చెప్పాలంటే, షార్ట్ అండ్ స్వీట్ స్పీచ్ ఇచ్చారు. నేను 4 క్లాన్లు మారాను, 4 క్లాన్లో నేను లాయల్ గానే ఉన్నాను. కానీ నేను ఇంకా కెప్టెన్ నా అందరూ ఏదైతే చెప్తున్నారో నాకు ఇంకా కెప్టెన్ అవ్వడానికి అర్హత కావాలి, అదైతే నేను తెచ్చుకున్నాను అనుకుంటున్నాను. సో కాబట్టి నన్ను కన్సిడర్ చేయమని అయితే నేను అడుగుతాను. తర్వాత మీ ఇష్టం అని నీట్ గా స్వీట్ గానే చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత పృథ్వీ యష్మి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకున్నారు. తనేంటో పృథ్వీ చెప్పాడు, తనేంటో యష్మి చెప్పింది. ఇక్కడ యష్మి ఆల్రెడీ చీఫ్ అయింది కాబట్టి మళ్ళీ అవ్వాలని లేదు కదా, అవ్వాలని అవ్వకూడదని రూల్ ఏం లేదు కదా, నేను అప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసుకుంటే అప్పుడు అవి రెక్టిఫై చేసుకుంటానంటుంది పృథ్వీ. నాకు కావాలి డిజైర్, నేను చాలా మారాను అండ్ చాలా కూల్ అయ్యాను, కామ్ అయ్యాను, కాబట్టి నాకు నువ్వు కన్సిడర్ చేయాలని పృథ్వీ ఒకటి చెప్పాడు. ఇద్దరు పాయింట్ కట్టాను, బట్ ఎప్పుడు ఎలా కట్ అయిందో మొత్తం నెగిటివ్ పాయింట్స్ మీద ఒకళ్ళు అనుకోవడం కట్ అయింది. నిఖిల్ మధ్యలో ఆపి ఆదిత్య గారిని కూడా మాట్లాడేద్దాం, దాని తర్వాత మీరు మాట్లాడింది అన్నప్పుడు తర్వాత యష్మి ఆదిత్య గారి చెప్పిన మాట అయిపోయిన తర్వాత యష్మి చెప్పిన పృథ్వీ లేచి వెళ్ళిపోయాడు. సారీ మామూలుగా మాట్లాడుతుంది. ఇక్కడ తర్వాత నిఖిల్ యష్మిని కన్సోల్ చేశాడు, అండ్ తర్వాత పృథ్వీని కన్సోల్ చేసి చాలా మంచి సజెషన్ ఇచ్చాడు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నాకు చాలా క్యూట్ గా స్వీట్ గా అనిపించింది. ఎందుకంటే జెన్యూన్ రియల్ ఫ్రెండ్షిప్ అనిపించింది. ఈవెన్ యష్మిది, పృథ్వీది, నిఖిల్ది, ముగ్గురిది కలిసి చాలా క్యూట్ గా, చాలా స్వీట్ గా, జెన్యూనిటీ ఉన్న, ఏదో చిన్న పిల్లలు గొడవలు పడి అప్పుడప్పుడు కలిసిపోతే ఎలా ఉంటది, చూడముచ్చడిగా చిన్న గొడవలు ఆడుకుని వాళ్ళే మళ్ళీ అర్థం చేసుకుని తెలిసిపోతే ఎలా ఉంటది, అంత క్యూట్ గా స్వీట్ గా ఉంది వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే ఇక్కడ మాత్రం. అండ్ కాకపోతే కొంచెం అనవసరంగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి హగ్గులు చేసుకుంటున్నారు చూసారా, అయ్యా నాకు ఎందుకో కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది, మరి అంత అవసరమా అనేది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మాట్లాడుకోవడం, విష్ణుప్రియ వచ్చి పృథ్వీకి దిష్టి చేయమని, ఏదో ఓవరాక్షన్, ముందు నీ దిష్టి తగులుతుందని యష్మి అండ్ పృథ్వీ నిఖిల్ కూడా అదే అన్నాడు, ముందు నీ దిష్టి తగులుతుంది అని. ఓకే సరే, ప్లీజ్ మార్క్. ఆ తర్వాత నిఖిల్ పృథ్వీ చీఫ్ కంటెండర్ గా డిక్లేర్ చేశాడు శక్తి క్లాన్ నుంచి. తర్వాత బిగ్ బాస్ హ్యాపీ పప్పీ టాస్క్ పెట్టారు. అదే ఒకళ్ళు ఇంకొకరు బొమ్మ తీసుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి వెళ్ళాలి కదా, లాస్ట్ ఎవరు మిగిలిపోతారో వాళ్ళ చేతిలో ఎవరు బొమ్మ ఉందో వాళ్ళు పక్క నుంచి ఉంటే ఫస్ట్ పృథ్వీ ఆల్రెడీ చీఫ్ అయ్యాడు, ఫస్ట్ డెసిషన్ పృథ్వీ తీసుకోవాలి. తర్వాత ఎవరైతే టాస్క్ నుంచి బయటకు వచ్చేసారో, ఎలిమినేట్ అయ్యారో టాస్క్ నుంచి, వాళ్ళు నెక్స్ట్ డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఫస్ట్ యష్మి మణికంఠ ఈ లోపు చర్చ జరిగే మణికంఠ బొమ్మ ఎవరు తీసుకోవాలని అక్కడ కూడా ఇట్స్ ఓకే అని ఓవర్ యాక్షన్ చేసుకుంటే బయటకు వచ్చాడు కదా. దాని తర్వాత ఫస్ట్ రౌండ్ లో యష్మి అయిపోయింది మణికంఠ బొమ్మ పట్టుకుని. సో యష్మిని మణికంఠని పెట్టినప్పుడు మణికంఠ పాయింట్స్ మణికంఠ పెట్టాడు, యష్మి పాయింట్స్ యష్మి పెట్టింది. పృథ్వీ ఇక్కడ కూడా ఇందాక చెప్పి మాట్లాడుకున్న ఆనెస్టీ గురించి ఏవేవో మాట్లాడాడు కదా, అవన్నీ ఫెయిల్, ఆనెస్టీ నీకు లేనిది ఆనెస్టీ అని చెప్పి ఖరాఖండిగా చెప్పేసి, ఇంకా యష్మి స్ట్రైట్ ఫార్వర్డ్ తన బ్రెయిన్ లో ఏమో, అది కరెక్ట్, యష్మి ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ గా తన బ్రెయిన్ లో ఏముందో అదే మాట్లాడుతుంది క్లారిటీగా. అదే పాయింట్ పృథ్వీ కూడా చెప్పి మణికంఠని పక్కకు దోస్తాడు వెళ్ళండి. దాని తర్వాత మణికంఠ సంచాలకుగా అరేంజ్ చేస్తుంటే అయిపోయిన తర్వాత
తర్వాత నేను ఫుడ్ అరేంజ్ చేసాడు అనుకోండి. దీని తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ లో యష్మి అండ్ ప్రేరణ మళ్ళీ వచ్చారు. యష్మి ప్రేరణ పట్టుకుంది అండ్ యష్మి ప్రేరణ పక్కన ఉన్నప్పుడు మనకంటే డెసిషన్ తీసుకోవాలన్నమాట. అండ్ నాకు మూడ్ స్టెబిలిటీ ఉంటుంది అండ్ ప్రేరణ తన పాయింట్స్ తన క్లారిటీగా గట్టిగానే చెప్పింది. అండ్ నేను 100% కరెక్ట్ అని నేను ఎప్పుడు అనుకోను, కానీ నా తప్పుల నుంచి నేను నేర్చుకుంటాను, నా తప్పులు నేను సరి చేసుకుంటూనే వెళ్తాను. అందరినీ అర్థం చేసుకున్నాను కాబట్టి, అందరితో కలిసిపోతున్నాను కాబట్టి నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలండి. యష్మి కూడా అదే చెప్పింది, నేను అన్నదే ఏంటో అదే చెప్పింది. అండ్ ఈయన ప్రేరణని సెలెక్ట్ చేసి సేవ్ చేసి యష్మిని తీసేశాడు. వెళ్ళండి. దాని తర్వాత ఈయన మళ్ళీ డాగ్స్ చదువుతుంటే సీత నేను ఎందుకు అలాగే నీ ఇష్టం వచ్చినట్టు పెడతాను, ఇందాక కరెక్ట్ గా ర్యాండమ్ గా పెట్టిన పేర్లు చూసి మళ్ళీ ఎందుకు పెడతాను, అది ఆయన ఇష్టం. సంచాలక ఆయన అయినప్పుడు ఆయన చేసుకోవాలి. కానీ ఇక్కడ యష్మి సంచాలక కాబట్టి యష్మి చేసుకోవాలని వాళ్ళ పాయింట్ అయితే, కానీ ఇందాక పృథ్వీ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే అప్పుడు ఆయన ర్యాండమ్ గా చేసి మాకు అభ్యంతరాలు నువ్వే చూసుకుని పెట్టాలి, నువ్వు ఎందుకు పెట్టిన నేను పెట్టాలి కదా అని, ఇప్పుడు నువ్వు అవసరం లేదు మాకు పక్కన కూర్చోాలంటే ఇదైతే కరెక్ట్ కాదు. ఆయన ఏదో సర్దుతున్నాడు, బట్ ఈయనకి ఎందుకు పక్కగా ఏదో ర్యాండమ్ గా పెట్టేది సరిపోయేది, మళ్ళీ ఆ క్రియేటివిటీ అక్కడ యూస్ చేయాల్సిన అవసరమే ఉంది. ఏదో తన పని ఏదో తను చేసుకుంటే, అంటే ఒక్క పని ఒక్క చేయాలి, గైడ్ చేయాలంటారు కదా, ఈ పని ఆ పని మిక్స్ అయితే కూడా ఇబ్బంది. అలాగే జరిగింది ఇక్కడ. బట్ సీత నైనిక కొంచెం గట్టిగానే రేస్ చేశారు. నేను అన్నీ కార్నర్ చేస్తున్నారు, 2 క్లాన్ లో అన్ని తీసేశారు, 2 క్లాన్ లో నన్ను చీఫ్ చేయలేదు అంటే, నువ్వు చీఫ్ గా బిహేవ్ చేస్తే చీఫ్ ఎందుకు చేస్తారు నిన్ను చెప్తున్నా. ఇందాక ఇంత అంతసేపు మాట్లాడుకున్నాం కాబట్టి ఇంక ఇతని మీద ఇంత మంచి టైం వేస్ట్ చేయడం అనవసరం కాబట్టి ముందుకు వెళ్ళిపోతే, దాని తర్వాత సీత నైనిక వచ్చారు. నైనిక సీత బొమ్మ పట్టుకుంది కాబట్టి సీత నైనిక వచ్చారు. దాని తర్వాత వాళ్ళిద్దరు పాయింట్స్ పెట్టుకున్నప్పుడు యష్మి నైనికాని సెలెక్ట్ చేసి సీతను తీసింది, రీసెంట్ గానే అయ్యో కదని. ఓకే, వెళ్ళండి. దాని తర్వాత విష్ణుప్రియ ప్రేరణ వచ్చారు. నైనిక విష్ణుప్రియని సీత విష్ణుప్రియని తీసేసి ప్రేరణ నుంచింది. ఆ తర్వాత ఈ మధ్యలోనే నైనికాకి ప్రేరణకి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆవిడ నన్ను బ్లాక్ చేస్తుందంటే నాన్ సెన్స్ సోనియా వీడియో కొంచెం ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడుతుంది. కొంచెం వీళ్ళందరూ అంటే ఈసారి ఉన్న అమ్మాయిలు అందరూ కూడా కొంచెం నోటి దూరం ఎక్కువ, అబ్బాయిలు కానీ ఎక్కువ మాటలు చేస్తారు. అవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకుంటే బెటర్. ఆ తర్వాత బ్యాలెన్స్ గురించి ఏవో మాట్లాడారు. తర్వాత నైనికా సీత వస్తే నైనికాని తీసింది. ఇక్కడ నైనికా సీత తీసింది. ఇందాక విష్ణుప్రియని యష్మి తీసింది. అండ్ ఇక్కడ సీతా నైనికాని విష్ణుప్రియ సీతను తీసేసి నైనికాని పెట్టింది. ఇంకా ఆట కొనసాగుతుంది. లోపు మణికంఠ వచ్చి ఏడుస్తున్నాడు. దాంతో అక్కడే యష్మి వచ్చి కన్సోల్ చేస్తుంది. మణికంఠ ఎదురు ఏడుతో బాగోదని. అలాగే సీత వచ్చి కూడా కన్సోల్ చేస్తుంటే మణికి వచ్చి పక్కిళ్ళు ఆడుకోరు అని పక్కిళ్ళు ఆడవారండి అని చెప్తే, ఇలా ఒక టాస్క్ మళ్ళీ రేపు ఏం జరుగుతుందో, కొత్త చీఫ్ ఎవరవుతారు, ఈ 9 మందికి ఒకళ్ళే చీఫ్ అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చి 8 మందికి ఇంకొక చీఫ్ని పెడతాడు అనమాట బిగ్ బాస్. వాళ్ళ 2 టీములు కొత్త పాత టీంలను పెట్టి అలా డివైడ్ చేస్తాడు అనమాట. చూద్దాం అయితే మరి ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఉండరో, కొత్త టీంతో ఎలా మింగిల్ అవుతారు, ఇవన్నీ ముందు చూద్దాం. సో అంత ఈ రోజుకి అయితే నా అనాలిసిస్ ఇంతతో ముగిస్తూ రేపు అనాలిసిస్ మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు ధన్యవాదాలు. గుడ్ నైట్.